జగన్ వ్యూహం ఏంటి, వైసీపీ స్ట్రాటజీ ఏంటి, వీటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా అనలైజ్ చేయడానికి మా ప్రతినిధి సాగర్ మనకి కనెక్ట్ అయి ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. సాగర్, ఈ థర్డ్ లిస్ట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ రవిశంకర్. ఇప్పటికే వైసీపీ పార్టీ 2 జాబితాల్లో 28 మంది వరకు మార్చారు, 38 మంది వరకు మార్చారు. ఈరోజు సాయంకాలంలోపు మరో 27 నుంచి 28 మందిని కూడా మార్చే అవకాశం ఉంది. నియోజకవర్గాలకి అభ్యర్థులుగా ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం ఉంది. ఇప్పటికే వీరిలో మంత్రులు ఉన్నారు, అలాగే ఎంపీ, రాజ్యసభ సభ్యులు కూడా. వీటన్నిటి మీద కూడా తుది కసరత్తు అయితే పూర్తి చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి గత 2 రోజుల పాటు అనేక మందిని కూడా మారుస్తారంటూ ప్రచారాలు జరగడం. దీనికి సంబంధించి కృష్ణా జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి అనేక మంది కూడా జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిగూడెంలో కలవడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈరోజు సాయంకాలం లోపు తుది జాబితా 28 మంది తుది జాబితా కూడా వెలువరించే అవకాశం ఉంది. సో ఆశావాహులు చాలామంది కూడా తమకు టికెట్లు వస్తాయని భావిస్తుండగా అనేక మంది కూడా తమకు టికెట్లు రాకుంటే తర్వాత తమ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందని చెప్పి చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. దీనికి ముఖ్యంగా మనం ఇప్పుడు చర్చించుకుంటే ఇటు టీడీపీ పార్టీ అభ్యర్థుల్ని ఎక్కడ కూడా ప్రకటించే పరిస్థితి లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీనికి అంతటి కూడా ముఖ్య కారణంగా మనం తెలంగాణ ఎన్నికలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలు ఫలితాలు చూసిన తర్వాత అనేక మంది అభ్యర్థులకి రాజీ పడి టికెట్లు ఇవ్వడం వల్లే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందని చెప్పి ఒక భావనలో ఉన్నారు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఖచ్చితంగా వైనాట్ 175 అనే నినాదంతో ముందుకొచ్చారు. ఈ నినాదంతో ఎక్కడా కూడా రాజీ పడకుండా వైసీపీ పార్టీని తిరిగి మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చే విధంగా తుది కసరత్తులు అయితే చేశారు. దీంట్లో భాగంగానే తనకు ఎంతో ముఖ్యులైన వారిని కూడా గత 2 జాబితాలు కూడా మనం గమనించడం జరిగింది. 38 మందిని ఎటువంటి రాజీ లేకుండా కూడా అక్కడ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా నియమించడం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే ఇది 3వ జాబితా అని చెప్పవచ్చు, తుది జాబితా అని మాత్రం చెప్పలేము. ఎందుకంటే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది ఒక విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి ఇలాంటి మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరినైనా సరే దీంట్లో అనేక రకాలుగా సర్వేలు నిర్వహించారు. 4 సర్వేలు వీళ్ళు దృష్టిలో ఉంచుకొని, అనేక సర్వేలను కూడా దృష్టిలో ఉంచుకొని, వారి పనితీరుని దృష్టిలో ఉంచుకొని ఈ తుది జాబితాని రేపు వెలువరించడం జరుగుతుందని చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఎవరైతే ఉన్నారో కృష్ణా జిల్లాలో, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎంపీ గోరంట్ల మాధవ్ కావచ్చు, అలాగే సత్యవతి కావచ్చు, వీళ్ళంతా కూడా నిన్న తాడేపల్లిగూడెంలో తిష్ట వేసి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళని చెప్పి ఎలాగైనా పాజిటివ్ ఉద్దేశంతో తీసుకురావాలని చెప్పి చూస్తున్న పరిస్థితి. సో ఈరోజు సాయంకాలం లేదంటే మరికొద్ది సేపట్లోనే 3వ జాబితా కూడా వెలువడే అవకాశం ఉంది రవిశంకర్. అయితే సాగర్, ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం మనం. కేశినేని నాని ఆ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. రీసెంట్గా పార్టీ తనను వద్దు అనుకున్నప్పుడు నా అవసరం పార్టీకే ఉంటుంది, నాకేం అవసరం ఉంటుంది పార్టీకి పార్టీ అవసరం అని చెప్పి ఆయన అగ్రెసివ్గా కామెంట్ చేశారు. 2-3 ట్వీట్లు చేశారు. వాళ్ళ అమ్మాయికి 11th వార్డ్ కార్పొరేట్ పదవికి కూడా శ్వేత రిజైన్ చేశారు. సో పొమ్మనకుండా పొగబెడుతున్నారు అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. కేశినేని నాని మరి కాసేపట్లో సీఎం జగన్ కలవబోతున్నారు అనేది విశ్వసనీయ సమాచారం, మనకు వచ్చిన విశ్వసనీయ సమాచారం. సో విజయవాడ పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం రాకపోయినా, అధిష్టానం తనను ఎంపిక చేయకపోయినా కూడా ఖచ్చితంగా అక్కడ ఇండిపెండెంట్గానైనా పోటీ చేసి గెలుస్తానని చెప్పి కేశినేని నాని సవాల్ చేసిన పరిస్థితి. సో అన్నదమ్ముల మధ్య వార్ జరుగుతుందని ఊహించాం. కానీ ఇక్కడ వైసీపీలో ఆయన చేరబోతూ ఉన్నారనేది 2-3 రోజులుగా జరుగుతున్న చర్చ. కానీ ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కేశినేని నాని ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఎం జగన్ని కలవబోతూ ఉన్నారు. ఆ తర్వాత జరిగితే ఇవాళే ఆయన వైసీపీ తీర్థం కూడా పుచ్చుకునే అవకాశం ఉంది. సో ఇదే జరిగితే కనుక కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా రవిశంకర్, దీని గురించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే అందరూ ఎదురు చూస్తున్నారు, ఒక కమ్మ సమాజ వర్గం చెందిన ఒక ఎంపీగా పనిచేసి అప్పటికే ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా దగ్గరగా వ్యవహరించారు. చాలా పార్టీ కష్టకాలంలో తన వాయిస్ను వినిపిస్తూ ఇటు అధికార పార్టీకి చుక్కలు చూపించిన పరిస్థితి. ఎందుకంటే అనేక రకాలుగా, అనేక దఫాలుగా, అనేక రూపాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేశారు, ఎన్నో కేసులు పెట్టించుకున్నారు. అలాగే ఏదైతే కష్టకాలంలో టీడీపీ పార్టీ ఉన్నప్పుడు కేశినేని అన్నీ తానే నడిపించిన పరిస్థితి ఉంది విజయవాడలో. ఎందుకంటే వీరంతా కూడా కమ్మ సామాజికానికి చెందినవారు. వీళ్ళంతా కూడా బలమైన సామాజిక వర్గంలో ఉండి ఒకవైపు ఏదైతే చంద్రబాబు నాయుడు తమను పట్టించుకోవడం లేదు, అనేక కార్యక్రమాలకు కూడా తమను ఇన్వైట్ చేయడం లేదని చెప్పి నిన్ననే కేశినేని వాళ్ళ కూతురు కూడా కార్పొరేట్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామా చేసినప్పుడు కూడా ఆమె కొన్ని సంచలన ఆరోపణలు అయితే చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అన్నీ తామై వ్యవహరించి మేము ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోకుండా, అసలు ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా మాకు ఇన్వైట్ చేయకుండా, స్వాగతం పలకుండా వారి పార్టీకి వారు చేస్తున్నారంటే దీని అర్థం మమ్మల్ని పొమ్మలేక పొగబెడుతున్నారని చెప్పి, అలాగే టీడీపీ పార్టీని
నమ్ముకుని మేము ఉన్నాం కాబట్టి టీడీపీ పార్టీ నుంచి బయట వస్తామని కల్లో కూడా ఊహించలేదని చెప్పారు. సో మొత్తం మీద చూసుకుంటే టీడీపీ పార్టీకి వీరు పూర్తిగా దూరం అనేటి ఆమె వ్యాఖ్యల్లో మనం చూడవచ్చు. టీడీపీ పార్టీకి దూరం అయితే వాళ్ళ ఆల్టర్నేటివ్ కూడా వైసీపీ పార్టీ ఉండొచ్చు. ఎందుకంటే ఒక బలమైన సామాజిక వర్గం, అలాగే విజయవాడని వీళ్ళంతా రూల్ చేయొచ్చు. సుమారుగా ఒక 5-6 నియోజకవర్గాలు విజయవాడకి సంబంధించి వీళ్ళు ఎంత చెప్తే అంత జరిగే పరిస్థితి ఉంది. సో రాబోయే ఎన్నికలు చాలా దగ్గర టైంలో ఇటువంటి సమయాల్లో ఒక కీలకమైన నేతని, ఒక పట్టున్న నేతని చంద్రబాబు నాయుడు ఎందుకు దూరం పెట్టుకున్నాడు. అలాగే ఈరోజు మనం బ్రేకింగ్ చూస్తే మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డిని కేసీని కలిసే అవకాశం ఉందని కూడా కొంత సమాచారం వస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి కలిస్తే వీరు నేరుగా వైసీపీ కండువా కప్పుకుంటారా, అలాగే వైసీపీ పార్టీలోకి పోతారా? ఖచ్చితంగా పోయే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నమాట. ఒకవేళ కేసీనేని వైసీపీ పార్టీలోకి వెళ్తే ఇది వైసీపీ పార్టీకి ఒక గొప్ప విజయంగాను, ఒక మంచి మనోబలంగాను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గట్టిగా 5-6 నియోజకవర్గాలు వీళ్ళు కేసీనేని వాళ్ళు బాగా వాళ్ళు ఎంత చెప్తే అంత జరిగే పరిస్థితి కాబట్టి కొంత బాగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కేసీనేని నానితో టీడీపీ పార్టీ ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది. దానికి తోడు కేసీనేని లాంటి నాయకుడు బయట వస్తే అలాంటి నాయకుడిని ఇంకొక నాయకుడు అక్కడ ఆ ప్రాంతంలోని వాళ్ళు టీడీపీ పార్టీ నిలబెట్టడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. దీనికి తోడు ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఒక రెడ్డి సామాజిక వర్గం లీడ్ చేస్తున్న పరిస్థితులు అధికార పార్టీలో కమ్మ సామాజిక వర్గం, అలాగే అనేక మంది సామాజిక వర్గాలు కూడా కలిసి, ఎందుకంటే టీడీపీ పార్టీ నుంచి ఇప్పుడు జనసేన కూడా మెజ్జైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు టీడీపీ జనసేన అన్ని కలిపి రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఇటు కాపు సామాజిక వర్గం కావచ్చు, బీసీలు కావచ్చు, ఇతర అన్ని సామాజిక వర్గాలు కూడా కలిసి ముఖ్యంగా కమ్మ సామాజిక ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేసి, ఎందుకంటే ఇటు ఎలక్షన్కి సంబంధించి క్యాంపెయినింగ్లో కావచ్చు, నిధుల్లో కావచ్చు, ఇతర అన్ని విషయాల్లో కూడా వీరంతా వెన్నుదన్నుగా ఉండే అవకాశం. ఇటువంటి సమయాల్లో కేసీనేని పార్టీ మారడం, అలాగే జగన్మోహన్ రెడ్డి వైపుకు పోవడం కొన్ని సంకేతాలు జరిగితే ఇది ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఒక భారీ షాక్గా ఊహించవచ్చు. అలాగే ఒక వైసీపీలో కొంత ఇప్పుడు రాజకీయంగా వ్యతిరేకత ఉంది కాబట్టి, రాజకీయంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి కేసీనేని నాని వచ్చినప్పుడు కొంత ఈ ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించి ఈ సామాజిక పరంగా కూడా ఇటు బీసీ ఓట్లు కావచ్చు, ఇటు కాపు సామాజిక, అలాగే వీళ్ళందరూ కూడా కేసీనేని నాని వెంట చాలామంది నడిచే ఒక ఇక్కడ ఒక పెద్ద నాయకుడు కాబట్టి ఆయన వీరంతా నడిచే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయంగా ఇది ఒక కీలక పరిణామంగా చూడవచ్చు. ఈ కీలక పరిణామాల్లో ఈ రాజకీయ సమీకరణలు చాలా వరకు మారిపోతాయి. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ని సీఎం అవుతాడని చెప్పి అందరూ చూసిన పరిస్థితుల్లో జనసేన పార్టీ టీడీపీలోకి మెజ్జి చేయడం, అలాగే వీళ్ళంతా కూడా జనసేన పార్టీకి సంబంధించిన చాలా వరకు కొంత నిస్పృహలో ఉన్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ ఖచ్చితంగా టీడీపీ నుంచి కేసీనేని వెళ్తే ఇటు జనసేనలో ఉన్న కొందరు కావచ్చు, అలాగే టీడీపీలో ఉన్న కొందరు కావచ్చు, వీరంతా కూడా కేసీనేని నాని వెంట నడిచే అవకాశం ఉంది. కాబట్టి కేసీనేని నాని కూడా ఒక నాయకుడు బయట వస్తే ఒక పగా ప్రతీకారంలాగే అవతల పార్టీల నుంచి చూస్తారు తప్ప ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని కొంత పార్టీకి దూరంగా ఉన్న విషయంతో పాటుగా నిన్న కేసీనేని కూతురు చెప్పిన మాటలు బట్టి చూస్తే టీడీపీ పార్టీని, అలాగే చంద్రబాబు నాయుడికి వీళ్ళకి వ్యతిరేకంగా రేపు ఎలక్షన్స్లో పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా టీడీపీకి భారీ దెబ్బగా చూడవచ్చు. రైట్ సాగర్, మీరు చెప్తున్నట్టుగా